చాలు నాయన, నా నీతిని బట్టో నా భక్తిని బట్టో కాక మీ నామమును బట్టి నన్ను విడిచిపెట్టనని సెలవిచ్చారు. మనుషులు నన్ను విడిచిపెట్టిన, మనుషులు నన్ను తోలనాడిన, నువ్వు నన్ను ఏనాడు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. కనికరించండి ప్రభా. నా జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి మీరు పూనుకున్నారు. నా బంధువుల్లో రక్త సంబంధములను సిగ్గుపడనివద్దయ్యా. అయ్యా అయ్యా, నా శత్రువులకు నాకు భోజనాన్ని సిద్ధపరచమని దేవుని సన్నిధిలో ప్రార్థన. ఒక్కాడనటువంటి మా జీవితాలు నాయన, నా శరీరమునకు స్వస్థత ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇదిగో ప్రభువా, నా సొమ్మంతా హాస్పిటల్కి వెళ్ళిపోతుంది నాయన. ఈ రోగం వచ్చిన దగ్గర నుండి అయ్యో డబ్బులంతా హాస్పిటల్కి వెళ్ళిపోతుందయ్యా. ఒక్క నెల బాగుంటే మరొక నెల ఏదో ఒక వ్యాధి నాయన, ఏదో ఒక బలహీనత అయ్యా. నా కుటుంబానికి స్వస్థత ఇవ్వండి, నా శరీరానికి స్వస్థత ఇవ్వండి. నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చెయ్యి తల్లి. అమ్మా అమ్మ ప్రార్థన చెయ్యమ్మా. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి, అదృశ్య దేవుని స్వరూపుడుపై ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతులుగా ఉన్న మా ప్రభువా, మీ బంగారు పాదములకు మొక్కి మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా. కుడి ఎడమలకు వ్యత్యాసం ఎరగిన పేద బిడ్డలు, కష్టజీవులు, అయ్యో మీ మీద ఆధారపడిన బిడ్డలు ఎంతో మంది ఇక్కడ చేరి ఉన్నారు నాయన. మొదటగా తండ్రి, వారి శరీరంలో ఎలాంటి బలహీనత ఉన్నా, ఎలాంటి వ్యాధి ఉన్నా యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. కృప దయచేయండి, కృప దయచేయండి. నడుము నొప్పుల నుంచి విడిపించండి.